జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుబలం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఒక్క గురుగ్రహ అనుకూలత ఉంటే చాలు, ఆ వ్యక్తి జీవితంలో లెక్కలేనన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జాతకంలో గురుబలం పెరగడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. శుభాలనిచ్చే దేవగురువు బృహస్పతి ఆరాధన. దేవగురువు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనదని పురాణ వచనం. ఒక వ్యక్తికి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక పురోగతి, సొంత ఇల్లు వంటివన్నీ కూడా గురువు అనుకూలత వల్లనే కలుగుతాయి. అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం. గురువారం గురు పూజ ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే. జాతకంలో గురుబలం పెంచుకోవడానికి, అదృష్ట యోగం పట్టడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం, ధ్యానం చేసి సూర్యభగవానుని ఆర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చేసే పనుల్లో విజయం లభిస్తుంది. విజయం మన వెంటే ఉంటుంది. గురువారం విష్ణు పూజతో కలిసి వచ్చే అదృష్టం. గురువారం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో శ్రేష్టమైనది. అందుకే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం అనుకూలత పొందడానికి విష్ణువును పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణునికి పసుపు రంగుతో ఉండే పళ్ళు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు సమకూరుతాయి. స్నానం చేసే నీటిలో ఇది వేస్తే ఐశ్వర్య ప్రాప్తి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే గురుబలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. ఈ పరిహారం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, ఆనందం, అదృష్టం కలుగుతాయని విశ్వాసం. గురువారం ఈ చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం. శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తారని శాస్త్రం చెబుతుంది. అందుకే గురువారం అరటి చెట్టును పసుపు కుంకుమలతో పూజిస్తే అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందని శాస్త్రవచనం. వరాలనిచ్చే సత్యనారాయణుని పూజ. గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని వ్రతకథ విని ప్రసాదం స్వీకరిస్తే సత్యనారాయణ స్వామి అనుగ్రహించి వెలకట్టలేని వరాలతో ఆశీర్వదిస్తారని గురువులు, పెద్దలు చెబుతారు. ఆది గురువు స్తోత్రం. గురువారం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. దత్తాత్రేయుని ధ్యానం. గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించడం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయటం వలన మానసిక రుగ్మతలు నయమవుతాయని విశ్వాసం. అలాగే గురువు అనుగ్రహంతో వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. గోపూజ. గురువారం రోజు నానబెట్టిన శనగలు గోమాతకు తినిపించాలి. ఇలా 5 గురువారాలు చేయడం వల్ల జాతకంలో ఉండే గురుదోషం తొలగిపోయి గురువు అనుకూలతతో విజయాలు సిద్ధిస్తాయి. భక్తి ప్రధానం. మనం ఏ పూజ చేసినా పవిత్రమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో చేయాలి. భగవంతుని పూజకు భక్తే ప్రధానం. భక్తితో చేసే పూజలకు భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ గురువారం పరిహారాలు పాటించి గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్.